ఏపీలో రాజధాని అభివృద్ధి పనులు వేగవంతం చేయడంపై చంద్రబాబు సర్కార్ దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా ఇవాళ అమరావతికి హైదరాబాద్, చెన్నై నుంచి ఐఐటీ నిపుణులు రానున్నారు. 2 రోజుల పర్యటనలో భాగంగా ఐఐటీ నిపుణులు రాజధానిలోని కట్టడాలను పరిశీలించనున్నారు. రాజధానిలో అసంపూర్తిగా నిర్మాణం ఆగిపోయిన కట్టడాలు, భవనాల సామర్థ్యంపై ఐఐటీ ఇంజనీర్లు అధ్యయనం చేయనున్నారు. గతంలో టీడీపీ హయాంలో నిర్మాణం మొదలుపెట్టిన సెక్రటేరియట్, హెచ్ఓడీల కార్యాలయ టవర్లు, హైకోర్టు భవనాల కోసం వేసిన భారీ ఫౌండేషన్ సామర్థ్యాన్ని చెన్నై ఐఐటీ నిపుణులు పరిశీలించనున్నారు. ఇక ఐఏఎస్ అధికారుల నివాసాలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల క్వార్టర్స్ నాణ్యతను హైదరాబాద్ ఐఐటీ ఇంజనీర్లు అంచనా వేయనున్నారు. అమరావతి రాజధానిలో ఐఐటీ నిపుణుల బృందం పర్యటించనుంది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి జయరాజ్ సిద్ధంగా ఉన్నారు. జయరాజ్. బలరాం, అమరావతి రాజధాని ప్రాంతంలో గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసినటువంటి నిర్మాణాలకు సంబంధించి వాటి పటిష్టత ఎంత మేరకు ఉంది, వాటి నిర్మాణాలకు సంబంధించి ఫర్దర్గా కొనసాగించవచ్చా లేదా, వాటిపైన నిర్మాణాలు చేసే అవకాశం ఉందా లేదా అనే సాంకేతిక అంశాలను పరిశీలించడానికి ఈరోజు రేపు హైదరాబాదు, చెన్నై ఐఐటీ బృందం, ఐఐటీ నిపుణుల బృందం 2 రోజుల పాటు అమరావతిలో పర్యటించబోతా ఉంది. గతంలో నిర్మాణాలు ప్రారంభించి మధ్యలో ఆగిపోయిన వాటి గురించి, అదేవిధంగా నిర్మాణాలు పూర్తయి వాటికి ఏమాత్రం ఉపయోగంలో లేకుండా గడిచిన 5 సంవత్సరాలుగా ఉన్నటువంటి అన్ని నిర్మాణాలన్నీ కూడా అటు హైదరాబాద్, ఇటు చెన్నై ఐఐటీ నిపుణుల బృందం 2 రోజుల పాటు ఆ అన్ని ప్రాంతాల్లో పరిశీలిస్తుంది. సాంకేతికంగా అటన్నిటిని కూడా పూర్తిగా నిర్ధారించేటటువంటి ప్రక్రియ చేపడుతుంది. ఇటు సెక్రటేరియట్, హైకోర్టు, అదేవిధంగా మిగతా ఎమ్మెల్యేలు, ఐఏఎస్, ఐపీఎస్ క్వార్టర్లు, ఆ జడ్జీల క్వార్టర్లు, వీటికి సంబంధించినటువంటి నిర్మాణాల ప్రక్రియ ఎంతవరకు ఉంది, వాటికి సంబంధించినటువంటి సాంకేతిక అంశాలు ఏ విధంగా ఉన్నాయి, వాటిపైన నిర్మాణాలు కొనసాగించవచ్చా, వాటిని పూర్తి స్థాయిలో డెమాలిష్ చేసి కొత్త నిర్మాణాలు చేపట్టాలా అనేటువంటి అంశాలకు సంబంధించి ఈ చెన్నై, హైదరాబాద్ సంబంధించిన ఐఐటి నిపుణుల బృందం ఆయా ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో పరిశీలించడం, సాంకేతిక అంశాలన్నీ కూడా పూర్తిగా నిర్ధారించి 2 రోజుల తర్వాత ప్రభుత్వానికి నివేదిక అందజేసే అవకాశం ఉంది. ఒకవైపు అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా చకచకా జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆ ప్రాంతాల్లో పర్యటించారు. అక్కడ ఉన్నటువంటి నిర్మాణాలని, రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి స్థితిగతులన్నీ కూడా పూర్తి స్థాయిలో ఆయన సమీక్ష చేశారు. ఆయన స్వయంగా క్షేత్రస్థాయికి వెళ్లి కూడా పరిశీలన చేశారు. మరొక వైపు మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ కూడా ఇప్పటికే ఫలదప్పాలుగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా అధ్యయనం చేశారు. ఆ ప్రాంతాల్లో చేపట్టిన నిర్మాణాలన్నీ కూడా స్వయంగా పరిశీలన చేశారు. వాటి ఏమాత్రం వినియోగించుకోవచ్చు, వాటిపైన ఉన్నటువంటి సాంకేతిక అంశాలు ఎలా ఉన్నాయనే అంశాలన్నిటి కూడా పూర్తి స్థాయిలో నిర్ధారించిన తర్వాత 2 రోజుల తర్వాత ఐఐటి నిపుణుల బృందం ప్రభుత్వానికి నివేదిక ఇచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత వాటికి సంబంధించిన నిర్మాణాలను ఎక్కడి నుంచి మొదలెచ్చాలి, ఎక్కడి నుంచి ప్రారంభించాలి, ఎన్ని రోజుల్లాగా పూర్తి చేయాలనే అంశానికి సంబంధించి ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. నిర్మాణాలతో పాటు ఆయా ప్రాంతాల్లో గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున నిర్మాణాలకు సంబంధించిన సామగ్రి కూడా, అటు స్టీల్ కానీ మిగతా నిర్మాణాలకు సంబంధించిన సామగ్రి కూడా రాజధాని ప్రాంతాలకు డంప్ చేసి వాటిలో గడిచిన 5 సంవత్సరాలుగా పూర్తిగా వదిలేసినటువంటి పరిస్థితుల్లో ఆ నిర్మాణాల సామగ్రి కూడా ఏమైనా ఉపయోగంలోకి ఉంటుందా, ఇప్పుడు ఉన్నటువంటి నిర్మాణాలకు సంబంధించి వినియోగించుకోవచ్చా లేదనేటువంటి అంశాన్ని గురించి కూడా ఐఐటి నిపుణుల బృందం నిర్ధారించే అవకాశం ఉంది. మొత్తం మీద ఈ రోజు రేపు అటు చెన్నై, ఇటు హైదరాబాద్ సంబంధించినటువంటి ఐఐటి నిపుణుల బృందం పర్యటించడం, ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి నిర్మాణాలకు సంబంధించిన అన్ని అంశాలు కూడా పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక అందజేసిన తర్వాత ప్రభుత్వం తదుపరి కార్యాచరణ దిగే అవకాశం ఉంది. బలరాం, థ్యాంక్ యూ జయరాజ్.